హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మనకున్న సమాచారం ఏంటంటే, దాదాపుగా చాలా విలేజ్లలో అంటే పెద్ద పెద్ద మున్సిపాలిటీలు అలాగే జిహెచ్ఎంసీ పరిధి కాకుండా ఏవైతే వేరే డిస్టిక్లు ఉన్నాయో, అంటే సిద్దిపేట డిస్టిక్ కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్, ఏవైతే అంటే పెద్ద పెద్ద డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిస్టిక్లో ఏవైతే మండలాలు ఉంటాయో, మండలాల తర్వాత గ్రామాలు ఉంటాయో, గ్రామాలలో మాత్రం లీస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు అక్కడ ఎంక్వైరీ చేసి కంప్లీట్ అయిపోయిన ఏవైతే లీస్ట్ ఉంటుందో అది వచ్చేసి ఆ లీస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ లీస్ట్లో కూడా L1లో ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి మంజూరు పత్రాలు ఇచ్చి, అది కూడా మంజూరు పత్రాలు ఎట్లా ఇస్తారంటే ప్రీ గ్రౌండింగ్ చేస్తారు ఫస్ట్. అంటే వీళ్ళు ఫోటో దిగారు ప్లస్ వీళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు అనేది వచ్చి చూసిన తర్వాతనే వాళ్ళకు ఈ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుందన్నమాట. అయితే మిగతా చోట్ల ఎందుకు లీస్ట్ రిలీజ్ అవుతలేదు అంటే, ఈ అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ గవర్నమెంట్ సంబంధించి విలేజ్లలో సెక్రటరీ కావచ్చు, అలాగే ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఎవరైతే అధికారులు ఉంటారో వీరు ఎవరైతే ఈ లీస్ట్లో ఉన్నారో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు గ్రౌండింగ్ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత వారికి ఈ ఇందిరా మిల్లుకు సంబంధించి మంజూరు పత్రాలు అనేది పంపిణీ చేస్తారనమాట. అయితే దీనికి కొంచెం సమయం పడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఈ అనర్హులు కేటాయిస్తున్నారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ఇందిరా మిల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, L1, L2 ఎవరైతే ఉన్నారో వారికైతే 100% లిస్ట్లో నేమ్ అయితే వస్తుంది. నేను గతం నుంచి చెప్తున్నాను. L3లో ఉంటే మాత్రం రాదు. L3 అంటేనే రిజెక్టెడ్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఆర్సీసీ రూఫ్ అని చూపెట్టడం, ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నారని చెప్పేసి, కొందరికి ఐటీ అని చెప్పేసి, కొందరికి 4 చాలామందికి రకరకాలుగా, అంటే వాళ్ళు ఇనెలిజిబిలిటీ కావడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అది ఏదో ఒకటి అయితే రిమార్క్లో వాళ్ళకైతే L3లో పెట్టడం అయితే జరిగింది. L3 అయితే మనకైతే అవకాశం అయితే లేదు. ఇక L1, L2 ఎవరైతే ఉన్నారో దాదాపు 46% లబ్ధిదారులకు ఇందిరా మిల్ అయితే శాంక్షన్. ఇందులో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫేజ్ అని ఇట్లా తీసుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా దాదాపు 5-6 లక్షల మందికి ఇందిరా మిల్లు రాదు తప్ప మిగతా అందరికీ ఇందిరా మిల్లు అయితే శాంక్షన్ అవుతుంది. ఇలా ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో, అంటే L2లో ఎవరైతే ఉన్నారో L2లో ఉన్న వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారచ్చు. ఎందుకంటే మొన్ననే మనం ప్రీవియస్గా చెప్పాం, G+3 నిర్మించాలని చెప్పేసి రాష్ట్రపతి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. అది క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానికి అప్రూవల్ వస్తే మాత్రం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ఏరియాలు ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అక్కడ ఈ G+3 పద్ధతిలో ఒక ఎకరా పరిధిలో 300 ఇండ్లు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దానికి సంబంధించి ఒక క్యాబినెట్ మీటింగ్లో పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయనుంది. అది వచ్చేసి మనకు ఒక ఏదైతే ఇంకో 3 ఇయర్స్ ఉందో, 3.5 ఇయర్స్, ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అవి కంప్లీట్ చేసి L2 వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ప్రజెంట్ మనకు ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి కూడా L2 వాళ్ళకి పంపిణీ చేస్తారు. అయితే దానికి ఏంటంటే ఫస్ట్ ఈ L1 పైన ఫోకస్ పెట్టడం ద్వారా ఈ L2ని కొంచెం పక్కకు పెట్టారని మనం చెప్పుకోవచ్చు. మనం గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే కూడా ఒక్కొక్కరిగా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా పూర్తి లబ్ధిదారుల వివరాలు కూడా మన ఆన్లైన్లో పెట్టడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇక L1కు సంబంధించి మాత్రం త్వరలోనే ఈ ఇందిరా మిల్లుకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే అంతటా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందండి. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మనకు సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చాలామంది అన్న లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నారు, లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటి అని చెప్పేసి. మనకు గత కొద్ది రోజుల క్రితం నుంచి ఆల్రెడీ లీస్ట్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. చాలా వరకు ఫ్రీ గ్రౌండ్ అంటే బేస్మెంట్, అలాగే పునాది కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే త్వరలోనే ఇందిరా మిల్ల గృహప్రవేశం కూడా చేయబోతున్నట్టు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. డైలీ మా ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ L1 లీస్ట్ అయితే ఇది. మీకు కావాలంటే మీ పక్కపంటి విలేజ్లో అక్కడక్కడ తెలుసుకోండి, ఎందుకంటే లీస్ట్ రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఒకేసారి అందరికీ లీస్ట్ రిలీజ్ చేసి ఇందిరా మిల్లు ఇవ్వలేరు కాబట్టి కొన్ని గ్రామాల్లో ఇచ్చుకుంటూ వాళ్ళకు ఫ్రీ గ్రౌండింగ్ చేసుకుంటూ ఇట్లా మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. ఇప్పుడు రాని వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాని వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్, అంటే ఒక సంవత్సర కాలానికి 3,500 ఇళ్ళ చొప్పున పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం లేట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట.
ఇది ప్రజెంట్ L1 L2కు సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.